ముగ్గురు తింటే 3000 బిల్ అయిందా? హలో గైస్, వెల్కమ్ టు మై బ్లాగ్ 1. నెల్లూరు దాకా వచ్చాము. సో ఫుల్ ఆకలేసి నెల్లూరు రైన్ స్క్వేర్లో ఉన్న ఇరా రెస్టారెంట్లకి దూరేసాము. బయట ఫుల్ ఎండ. రెస్టారెంట్ అంబియన్స్ మాత్రం మామూలుగా లేదు. ఇంక రావడంతోనే ఫస్ట్ సూప్తో స్టార్ట్ చేసాము. స్పైసీ చికెన్ సూప్ ఆర్డర్ చేశాను. మామూలుగా కాలడం లేదు. బయట ఎండకి లోపల ఏసీకి ఇది వేడిగా తాగుతుంటే అసలుకి చాలా స్పైసీగా కూడా ఉంది. ఇది సూప్ మాత్రం చాలా టేస్టీగా ఉంది. అసలు నోరు అయితే కాలిపోతూ ఉన్నింది, అంత స్పైసీగా ఉన్నింది. ఇక మా ఫ్రెండ్స్ అయితే మటన్ మరగ్ సూప్ ఆర్డర్ చేశారు. బ్రెడ్. మా ఫ్రెండ్ అండ్ మా బ్రదర్కి అయితే మటన్ మరగ్ సూప్ అయితే చాలా నచ్చేసింది. నేను కూడా ట్రై చేశాను. అది నా స్పైసీ అంత లేదు చాలా. ఇక నెక్స్ట్ స్టఫ్డ్ మష్రూమ్స్ కూడా ఆర్డర్ చేసాము. ఇవైతే చిన్ని బోండాల్లాగా చాలా బాగా వచ్చాయి. మీరు ఎవరైనా ఎక్కడికైనా వస్తే స్టఫ్డ్ మష్రూమ్స్ మొత్తం మస్ట్ ట్రై చేయండి. నెక్స్ట్ చిల్లీ చికెన్ కూడా ఆర్డర్ చేశాను. నా సూప్ ఎంత తాగినా ఇంకా వస్తానే ఉంది, అసలు అది అవ్వడం లేదు. ఆడిని ఇంకా అవుతుండే కదా. ఇక ఫాస్ట్గా దాన్ని ఫినిష్ చేద్దామని పట్టుబట్టాను. ఎలాగోలా లాస్ట్కి అయితే ఫినిష్ చేశాను. చాలా ఎక్కువ ఇచ్చింది క్వాంటిటీ మాత్రం. స్టఫ్డ్ మష్రూమ్ కూడా ఫినిష్ చేసాము. తర్వాత నెక్స్ట్ ఆర్డర్కి వెళ్ళిపోయాము. నెక్స్ట్ గుంటూరు చికెన్ కోడి పులావ్ ఆర్డర్ పెట్టాము. అదైతే సూపర్ అంటే సూపర్ స్పైసీగా వచ్చింది. మా ఓడికైతే అస్సలు తినలేకపోయాడు. ఇంక పెరుగు వేసుకొని ఎలాగోలా అడ్జస్ట్ చేశాడు. నేనైతే నా నెక్స్ట్ ఆర్డర్ కోసం రెడీ అయిపోయాను. ఎప్పుడు వస్తుందో ఏంటో, చేసి చాలాసేపు అయింది. ఇంకేమైనా కొత్త డిషెస్ ఉన్నాయేమో చూసి మళ్ళీ ఆర్డర్ చేద్దామని చెప్పి మళ్ళీ ఇంకోసారి మెనూ తెరిచి ఓపెన్ చేసి మళ్ళీ ఏమైనా ఐటమ్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నాను. ఈ లోపల ఇప్పుడు మనం ఆర్డర్ చేసిన మిల్క్ షేక్ కూడా వచ్చేసింది. దాన్ని కూడా పట్టేసాము. మళ్ళీ ఇంకో బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము. మా ఫ్రెండ్ మహాదీర్ అయితే అసలు తినలేకపోతున్నాడు ఒక బిర్యానీ కూడా. ఇంకా మా బ్రదర్ మొత్తం ఒక బిర్యానీ కంప్లీట్ చేసేసాడు. ఇంకా మా బ్రదర్ ఆ ఒక బిర్యానీ మొత్తం వాడే తినేసి మొత్తం కంప్లీట్ చేసేసాడు. నెక్స్ట్ మనం థాయ్ గ్రీన్ కర్రీ ఆర్డర్ చేసాము విత్ జాస్మిన్ రైస్. సూపర్గా వచ్చింది. అస్సలు తినలేకపోయాము. అంటే అది మన స్టైల్ కాదు కదా, అందుకని తినలేకపోయాము. జాస్మిన్ రైస్ స్మెల్ మామూలుగా రావడం లేదు. ఫుల్ జాస్మిన్ స్మెల్ వస్తుంది. అసలు సూపర్గా ఉంది. కాకపోతే మనకు నచ్చలేదు. ఇక ఎలాగోలా దాన్ని కూడా ఫినిష్ చేసేసాను. థమ్స్ అప్ టేస్ట్ థండర్. లాస్ట్కి బిల్ వచ్చి ఇప్పుడే తినిందంతా అరగడానికి మళ్ళీ షాపింగ్కి వెళ్తున్నాము. రైన్ స్క్వేర్లోనే ఉండే టుడే బాస్కెట్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఎక్కడ లేని సరుకు అంతా ఇక్కడే ఉంది మామ. హైదరాబాద్లో బ్రౌన్ షుగర్ తీసుకుంటాం. మూత తిప్పుకుంటాం, చూసుకొని తీసుకోవాలి. 5 నిమిషాల్లోనే ఇవన్నీ యాడ్ చేసేసాము. తర్వాత ఇంకా మళ్ళీ వేరే సెక్షన్కి షిఫ్ట్ అయిపోయాము. మంచి టీ పౌడర్ ఇక్కడ చాలా బాగున్నాయి, కానీ అంతగా ఏం స్మెల్ ఏం రాలేదు. లాస్ట్ టైం తీసుకున్నప్పుడు అయితే క్వాలిటీ చాలా బాగుండింది. నెక్స్ట్ మన ఫేవరెట్ బిస్కెట్ సెక్షన్కి వెళ్ళిపోయాము. అసలు మామూలుగా లేదు. అన్ని రకాల బిస్కెట్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి, వేసేసాం అన్నీ. తర్వాత చాక్లెట్ సెక్షన్ కూడా వెళ్ళిపోయాము. ఆరెంజ్ గడ్డ రెండు తీసుకో. అది 2-3 రోజులు వచ్చే పని చేసుకోవాలి. లేకపోతే డొల్ల అయిపోతుంది. తీపోయినట్టు అయిపోతుంది. మేము రెండే కదా తీసుకునేదా, 2 రోజులు తినాలి. మంచిగా ఉంది. తర్వాత మన రెడ్ బుల్ దగ్గరికి వచ్చేసాము. నేను రోజుకి ఒక 2 రెడ్ బుల్ అన్న వేయాల్సి ఉంది, లేకపోతే మనకి సెట్ కాదు బాడీ. తర్వాత కొన్ని బ్లూబెర్రీస్ అండ్ ఇంకా కొన్ని గ్రేప్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. ఇవి కొత్తగా అనిపించాయి. గ్రేప్ ఫ్రూట్స్ ఆరెంజెస్ లాగే ఉంటాయి, కానీ ఇవి ఆరెంజెస్ కాదు. మొత్తానికి ఎలాగోలా కార్ట్ మొత్తం నింపేసాము. ఇంకా పార్కింగ్ లాట్లోకి వెళ్ళిపోయాము. తర్వాత ఇంకా అన్లోడ్ చేసేసి కార్లో మొత్తం సర్దేసి ఇక బయలుదేరడానికి రెడీ అయిపోయాము. తర్వాత ఇవి చాలేదని చెప్పి నెక్స్ట్ సూపర్ మార్కెట్ అయితే వెళ్ళిపోయాము.
నెక్స్ట్ మనం షాపింగ్కి వేరే ప్లేస్కి వెళ్తున్నాం. అది కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న ఇన్ అండ్ అవుట్కి బీకేఎఫ్ అని ఉంటుంది. ఇక్కడ అన్ని ఇంపోర్టెడ్ ఐటమ్స్ ఉన్నాయని చెప్పి టాక్ వచ్చింది, అందుకని చూడడానికి వెళ్ళాము. పదండి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో టు బీకేఎఫ్ బై భారత్ పెట్రోలియం. ఈ పార్కింగ్లో పెట్టి వెళ్తుంటే ఇలా రైట్ టర్న్ ఇచ్చుకుంటే మనకి ఇది ఏదో స్ప్రే చేస్తుంది బండి. ఈ బండి ఏందో మనకి తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక లోపలికి వెళ్ళి చూడగానే మనకి కెప్టెన్ అమెరికా ఎదురయ్యాడు. ఎవరబ్బాయి కెప్టెన్ అమెరికా అని తిరిగి చూస్తే మన మహదీరే. తర్వాత చూడగానే లైన్ కూడా ఉంది నా ముందు. ఈ లైన్ ఎవరో కాదు, మా బ్రదరే. ఇక అక్కడ వెళ్ళంగానే లోపల కేఫ్ ఉన్నింది. ఆ కేఫ్ చాలా బాగుండింది. అందులో కాఫీ కూడా ఆర్డర్ చేసాము. ఒకటి క్యాపుచినో మరియు ఇంకోటి లాటే ఆర్డర్ చేసాము. ఇక కాఫీ చూడడానికి అయితే చాలా బాగుంది, కాకపోతే అది షుగర్ మనం వేసుకోవాలి కాబట్టి ఇంకా ఒక 2-3 ప్యాకెట్లు వేసాను. మనకైనా కూడా సరిపోలేదు షుగరు. దాన్ని ఇంకా తిప్పి 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 ఇంకా బాగా నురుగు వచ్చేదాకా. ఇప్పుడు మన కాఫీ తాగడానికి రెడీ అయ్యింది. ఇప్పుడు వెంటనే టేస్ట్ చేసేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. కాఫీ తాగడం అని మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం ఎలా ఉంది. ఎంత షుగర్ వేసినా ఇది చేదుగానే ఉంది. నాది లాటే కూడా ఎందుకు చేదుగానే ఉంది. మళ్ళీ ఇంకో షుగర్ ప్యాకెట్ తీసుకున్నాను వేద్దామని, మళ్ళీ వేసాను. మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాను, ఇప్పుడు ఎట్లా ఉంటుందో చూద్దాం. సెకండ్ ట్రై షుగర్ వేసిన తర్వాత చూద్దాం ఎట్లా ఉంటుందో. అయినా కూడా అలాగే ఉంది ఇది. షాపింగ్ మొత్తం అయిపోయాక ఈ బుడ్డోని తీసుకున్నాము లాస్ట్లో. అండ్ ఇక మన హోమ్ టౌన్కి మనం బయలుదేరేసాము. ఈవినింగ్ చాలా బాగుంది ఇక్కడ, అందరూ వాకింగ్ చేస్తున్నారు బాగా నీట్గా. సరే మరి నేను వెళ్ళొస్తాను, ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మామా.